ఎన్టీఆర్ త్రిబుల్ సినిమా తర్వాత దేవర సినిమాతో రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ సముద్రపు ఒడ్డున ఉండే ఊళ్ళలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక 2 పార్టులు కావడంతో దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అభిమానులంతా దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ లీక్ అయిందంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ దేవర సినిమా స్టోరీ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. RRR తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని తారక్ దేవర మూవీ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది. కొరటాల శివ కంప్లీట్ గా తన రెగ్యులర్ ఫార్ములాని పక్కన పెట్టి ఫిక్షనల్ స్టోరీ లైన్ తో దేవర మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నంలో కొరటాల ఉన్నారు. రీసెంట్ గా దేవర టైటిల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ధ్ రవిచందర్ వెస్ట్రన్ స్టైల్ బీట్స్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేసి ప్రేక్షకులకి అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. దేవర మూవీ స్టోరీ లీక్ అంటూ ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో కారణంగా ఇంట్రెస్టింగ్ టాక్ ట్రెండ్ అవుతోంది. దేవర మూవీలో తారక్ ఒక 10 గ్రామాలకు కాపరిగా ఉంటాడట. ఆ 10 గ్రామాలను రక్షించే బాధ్యత దేవర తీసుకుంటాడట. వారిని కాపాడడానికి వందలాది మంది మానవ రూపంలో ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తాడట. సముద్ర తీరంలో వందలాది మంది రౌడీ మూకలతో దేవర ఒంటరిగా చేసే ఫైట్ సీక్వెన్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమా కథ ఎలా ఉంటుందనే విషయంలో ఒక హింట్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా కథ ఇదే అంటూ ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ సినిమాలో రౌడీల్లో ఒకరిగా నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేశాడు. దేవర సినిమాలో రౌడీల్లో ఒకటిగా నటించిన ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఎన్టీఆర్ సముద్రం దగ్గర 10 ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందుండి చూసుకుంటాడు. అందరికీ అండగా నిలబడి ఉంటాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది. అందరినీ నరికే సీన్, అది హైలైట్ ఉంటుంది. ఏకంగా 10,000 మందితో ఫైట్ సీన్. అది సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన చూసి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు అన్ని డైలాగులు. సినిమా రిలీజ్ అయితే బట్టలు చింపేసుకుంటారు ఫ్యాన్స్. థియేటర్స్ బద్దలైపోతాయంటూ దేవర స్టోరీ లైన్ ని లీక్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు ఆ ఆర్టిస్ట్. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా దేవర ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని తీసుకుని రాబోతున్నారు. బాలీవుడ్ లో కూడా తారక్ అభిమానులు దేవర మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అనిరుద్ధ్ నుంచి బెస్ట్ సాంగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవర మూవీ చేస్తున్నారు. ఆయనకి ఈ చిత్రంతో సాలిడ్ సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.